బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదానీ జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హిండెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. రేపు తక్షణ విచారణ కోరుతూ మెన్షన్ చేయనున్నారు. అదానీ జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హిండెన్బర్గ్ రిపోర్టుపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. రేపు తక్షణ విచారణ కోరుతూ మెన్షన్ చేయనున్నారు. భారత్ లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ 2200 కోట్లు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అదానీ జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, దీనిపైన రేపు విచారణ జరగబోతుంది. రేపు తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయబోతున్నారు. ఇది సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ లో ఏదైతే సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ 2200 కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపినటువంటి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైంది. అందులో 1750 కోట్ల రూపాయలు అప్పటి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికే ముట్టాయి అన్నది అందులో ఉన్నటువంటి ఆరోపణ. సో వీటి అన్నిటిపైన అంటే ఈ 2200 కోట్ల రూపాయల లంచం చూపినటువంటి ఆరోపణలు అన్నిటిపైన భారత్ లో కూడా కేసు నమోదు చేయాలి. ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం, అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల పటిష్టతను తెలిపేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి అమెరికాలో ఒక కేసు నమోదైనప్పుడు భారత్ లో ఎందుకు నమోదు కాకూడదు? సో దీనిపై కూడా కేసు నమోదు చేసి ఈ లంచం చూపిన వాళ్ళని, లంచం తీసుకున్న వాళ్ళపైన కేసు నమోదు చేయాలని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ యొక్క పిటిషనర్ విశాల్ తివారీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో కూడా హిండెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ పై కూడా దర్యాప్తు కోరుతూ ఇదే విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్ పైన అప్పట్లో సిజేఐగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెబీకి సంబంధించి ఒక నివేదికను కూడా అందజేశారు. అయితే సెబీ నివేదికను కూడా తారుమారు చేయడంలో సెబీ చైర్మన్ కూడా కీలక పాత్ర వహించారంటూ ప్రతిపక్షాలు కూడా అప్పుడు ఆరోపణలు చేశాయి. అదే పిటిషనర్ ఇప్పుడు ఈ కేసుపై ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. భారత్ లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం ఏదైతే అదానీ గ్రూప్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు అందరికీ కూడా 2200 కోట్ల రూపాయల లంచం చూపినటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో దానికి సంబంధించి భారత్ లో కూడా కేసు నమోదు చేయాలి అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే శంకరి, ఇది మనం చూసాం. ఏదైతే ఈ రోజు మన ఎండి గారు రాసినటువంటి ఈ యొక్క కొత్త పలుకులో కూడా చంద్రబాబు నాయుడు చేతికి జగన్ జుత్తు అంటూ ఇచ్చినటువంటి రాసినటువంటి ఆ యొక్క ఐటమ్ లో కూడా చాలా స్పష్టంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కేబినెట్ అనుమతి ఒకదానికి తీసుకుంది, అయితే ట్రాన్స్మిషన్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యుత్ కు అదనంగా చెల్లించాల్సినటువంటి అదనపు డబ్బుల కోసం ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీల కోసం కేబినెట్ అనుమతి తీసుకోలేదు. కాబట్టి ఆ ఛార్జీలు దానికి సంబంధించి జగన్ పైన ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసే అవకాశం ఉంది అన్న ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ అంశాన్ని కూడా పిటిషనర్ విశాల్ రేపు బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపుల వ్యవహారంపై భారత్ లో కూడా కేసు నమోదు చేయాలన్నది ఈ యొక్క పిటిషనర్ యొక్క ప్రధానమైన ప్రేయర్. దీనికి సంబంధించి భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అని కూడా రేపు కోరబోతున్నారు. మరి సిజేఐ ధర్మాసనం ముందు బెంచ్ ఈ యొక్క పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సిజేఐ ఏం చెప్తారు? దీనికి సంబంధించి మళ్ళీ గతంలో ఏదైతే
సెబీకి సంబంధించి హిండెన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. మరి దీనికి కూడా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. అమెరికాలో కేసు నమోదు అయినప్పుడు భారత్ లో ఎందుకు కేసు నమోదు కాకూడదు, అసలు అమెరికాలో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ ఆధారాలన్నింటిలో ఎంత నిజం ఉంది, వాటన్నిటిని పరిశీలించి భారత్ లో కూడా కేసు ఎందుకు పెట్టకూడదు అన్నదే విశాల్ తివారీ చేస్తున్నటువంటి పిటిషనర్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రేయర్. అయితే అందులో ఆ కేసులో ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా ఈ రోజు తన పిటిషన్ తో కలిపి విశాల్ తివారీ సుప్రీంకోర్టు ముందు ఉంచబోతున్నారు. మరి వాటిని స్వయం ఫైసి ఉందని సుప్రీంకోర్టు కనుక భావిస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నట్టు మాట. మరి సోమవారం ఏం జరుగుతుంది అన్నది అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పచ్చు. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.